నిజంగా చెప్తున్నా మాస్ బీటీఎం కొట్టాడు అన్నట్టు. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ బాగా చూపించాడు తమన్ గారు. నిజంగా ఎలివేషన్స్ నిజంగా సంజయ్ దత్ గారు ఆ క్యారెక్టరైజేషన్ కానీ, జరీనా వైబ్ గారు కానీ, మన ప్రభాస్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన హీరోయిన్ మల్లికా మోహన్ గారి క్యారెక్టర్ కానీ, నీతి గారి క్యారెక్టర్ కానీ బాగా ఇరగదీశారని చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఒక ఎత్తు ఉంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక ఎత్తు ఉంది. మధ్యలో చిన్న కొంచెం ల్యాగ్ డిసప్పాయింట్ అనిపించిన సినిమా ఓవరాల్గా చూసుకుంటే హీరోని చూస్తుంటే ఒక రీక్రియేట్ ఫీల్ అనిపించింది. అంటే మధ్యలో కొంచెం లాగున్నా సరేరా హీరో ఉన్నాడు కదా అని బోరింగ్ అనిపించలేదు. సినిమా పరంగా చూసుకుంటే ఒక ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పండగ అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నా. ఇంకా ఈ సినిమా పరంగా సాంగ్స్ నచ్చేవు అని సాంగ్ ఒకటి ఉంటుంది, అదొకటి. స్టార్టింగే రాజా నీ ఫ్యాన్ సూపర్ అదొక సాంగ్స్ అవి సాంగ్స్ కూడా బాగా అనిపించాయి. కామెడీ బాగుంది, హర్రర్ బాగుంది, రొమాన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి సినిమాలో. ఓవరాల్గా చూసుకుంటే మధ్యలో కొన్ని పాయింట్ ఆఫ్లో చిన్న ఏమంటారు ల్యాగ్ తప్పితే అన్ని సినిమా ఓవరాల్గా బాగుంది. ఇంకా మారుతి గారికి గుడి కట్టొచ్చు అన్నట్టు. నేను ఈరోజు వెళ్తున్నాను మారుతి గారి దగ్గరికి, విల్లా దగ్గరికి. ఫస్ట్ హాఫ్ అయితే నవ్వుకోలేక చచ్చిపోయినాం. సెకండ్ హాఫ్ లో కొంచెం క్లైమాక్స్ మారుతన్న మాత్రం పేరు నిలబెట్టుకున్నాడు. లాస్ట్ సీన్ లో మాత్రం కొంచెం ఎమోషనల్ అయినాం. ఆల్రెడీ నిన్న సాయంత్రం వచ్చినాం, మళ్ళీ ఈ రోజు వచ్చినాం. కానీ టికెట్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ పెట్టింది. ఏంది మా ప్రభాస్ అన్న ఆల్రెడీ బాగుంది. హైలైట్స్ అన్ని బాగున్నాయి. మా నిధి అగర్వాల్ బుజ్జిగాడ్ రేంజ్ లో ఉంది. ఆ డైలాగ్ ఉంది, ఏందిరా మీ గోల పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా రాక్షసుని. డైలాగులు అన్ని బాగున్నాయి. డాన్స్ ఇరగదీసిండు మా ప్రభాస్ అన్న. లాగ్ ఉంది, అవును. 3 hours 9 minutes ఉంది. హారర్ మూవీ ఫస్ట్ టైం ఇంత లాగ్ ఉంది. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దద్దరు వెళ్ళిపోతుంది. బాగుంది. కళ్ళు సరిపోవట్లేదు. రెబల్ స్టార్ అన్నట్టు ఒక్క స్టెప్ ఎత్తే చూడాలని ఇండియా మొత్తం చూసింది. అలాంటిది బ్రేక్ డాన్స్, షేక్ డాన్స్, డిస్కో డాన్స్ అన్ని డాన్స్ చేశాడు మా ప్రభాస్ అన్న. ఒక్క ఫైట్ కోసం చూస్తుంటే మొత్తం ఇండియన్ తగలబెట్టాం. ఇండియాకి ఒక్కడే రాజని మరోసారి నిరూపించాడు మా ప్రభాస్. బాగుంది, చాలా బాగుంది. అసలు ప్రభాస్ ని ఇలాంటి యాంగిల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారు? హ్యారీ పాటర్ మూవీ లాగా అనిపించింది నాకు. ప్రభాస్ లుక్స్ ఆబ్వియస్లీ చాలా బాగున్నాయి. మారుతి ఇచ్చిన అవకాశం ప్రభాస్ యూజ్ చేసుకున్నాడు అనిపించింది. కామెడీ టైమింగ్ చాలా బాగుంది. హారర్ కామెడీ రెండు కలిపి కొట్టాడు, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అసలు ఊహించలేదు మేమైతే. చాలా బాగున్నాయి ప్రభాస్ లుక్స్. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. రాజా సాబ్ సినిమా రాజన్న రాజండి ఎవరు? ఇంద్రలోకం చూసారో చూడలేదు నాకైతే తెలియదు. ఈ రోజు అయితే ఐమాక్స్ థియేటర్ లో ఇంద్రలోకం చూసిన అన్నా. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలన్నా. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లేదన్నా. ముగ్గురినే పెట్టి డైరెక్టర్ నీ సమూహం పోయింది. 30 మందిని పెట్టవచ్చు మా ఊడికి. 30 మందిని పెట్టాలి. ఈసారి చూసి పెట్టు, 30 మందిని పెట్టు అమ్మాయిలని. 30 మందిని కాదు 60 మందిని పెట్టేం లేదు. 60 మందిని కాదు 60,000 మందిని పెట్టేం లేదు. 60 లక్షల మందిని పెట్టేం లేదు. మంచిగా చెప్తున్నా. రాజన్న ప్రభాస్ అంటే ఎవరు? ప్రభాస్ అంటే ఎవరు? కలియుగ రాముడు కాదు, కలియుగ కృష్ణుడు. సూపర్ హీరో, ప్యాన్ ఇండియా హీరో, ప్యాన్ వరల్డ్ హీరో. ప్రభాస్ అంటే ఎవరనుకుంటున్నావు? తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదు. ఇంత ముందు తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదు, ఇప్పుడు మస్తు. అరే ఎప్పుడైనా కానీ తెలుగు వాళ్ళతో సినిమా తీయాలరా అనే కాడి తీసుకొచ్చిండు ఎవరు? ప్రభాస్. సూపర్ ఉంది సినిమా, సూపర్. స్వర్గం చూసినా నువ్వు? నేను చూసిన సినిమా థియేటర్ లో. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంద్రుడు. అది నా ఎవడో బోరింగ్ అంటుండు, నాకైతే బోరింగ్ లేదా. సూపర్ హ్యాపీ. సినిమా బాగుంది, సినిమాలో ఉన్న హీరో బాగుండు. ప్రభాస్ సూపర్.
అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలా అనిపిస్తుంది అన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రీమ్. మారుతి అన్న తీసాడంటే ఇంకా వేరే అన్న అసలు మొత్తం. కొత్త అంటే మొత్తం హెలూసినేషన్ ఇంకా అలా నా టైప్లో అంటే ఒక డిఫరెంట్ జానర్ ట్రై చేశారు. కానీ బాగుంది అన్న చాలా. అంటే నాకు ఫస్ట్ హాఫ్ కొద్దిగా వెళ్తున్నట్టు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం కుమ్మి పడేసాడు అన్న మారుతి అన్న. వింటేజ్ ప్రభాస్ అన్న కొన్ని మధ్య మధ్యలో నాకు కొద్దిగా అనిపించింది, అంటే డూపుడు పెట్టి ఇలా మాస్క్ వస్తున్నాయి కొద్దిగా అంటే కొంచెం తేలిపోతున్నాయి అన్నమాట, ఎడిట్స్ కొద్దిగా తెలుస్తున్నాయి. కానీ ఎక్స్ట్రానరీ అన్న. సెకండ్ హాఫ్ ప్రభాస్ అన్న యాక్టింగ్ చేశాడు, వీక్స్ అన్న మామూలుగా అద్దరిపోయింది అసలు. యాక్టింగ్ హాస్పిటల్ సీన్ ఉంటుంది అసలు, చూడాలని ఎక్స్పీరియన్స్. హారర్ అంతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. మార్కం కంపల్సరీ ఉంది కొత్త వేరే బీజిఎం హైలైట్ అన్న. బీజిఎం కొట్టంగానే ఎక్స్ట్రానరీ, నిజంగా వేరే ఉందన్న. మన మారుతి నుంచి ఒక కొత్త రకమైన స్కిల్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మన సినిమా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మారుతి సార్ నుంచి ఇట్లా తీస్తారని సినిమా. ఇంకోటి ప్రభాస్ యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ బాగుంది, చాలా బాగుంది. ముగ్గురు కమిడియన్స్ మంచిగా పెట్టుకున్నారు, సత్య సార్ కానీ. ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది బ్రో, అది కొంచెం ఎమోషనల్గా తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు బ్రో. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ బ్రో చూడండి ఒకసారి, రియాక్షన్ చూడండి మీరు, ప్రభాస్ ఫ్యాన్స్ కంపల్సరీ. ఫస్ట్ హాఫ్ కంపల్సరీ ల్యాగ్ ఉంది బ్రో, కొంచెం ల్యాగ్ ఉంది. అది కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ కాబట్టి ఎప్పుడైతే స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది కదా అసలు. కొత్త బ్రో. ఇప్పుడు రీసెంట్ గా మన ప్రభాస్ చెప్పినట్టున్నారు, వింటేజ్ ప్రభాస్ గా ఎప్పుడు యాక్షన్ తీస్తామండి. ఒకటేసారి రొమాంటిక్ వస్తే ఆర్ఎస్కి వస్తే కొత్త రకంగా ట్రై చేసిరు. ఇప్పుడు అయినా కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి కానీ ఫ్యాన్స్ కి కానీ, ఈ రకం కూడా తీయొచ్చు అని చెప్పేసి. అది చాలా ఒక ప్లస్ పాయింట్, గుడ్ థింగ్. అది వేరు బ్రో, అది క్లైమాక్స్. అది సెకండ్ పార్ట్ లో ఉండొచ్చు అనుకున్నా మేబీ. కానీ ఒకటి మాత్రం చెప్తా, రెబల్ స్టార్ జై రెబల్ స్టార్.